ప్రధాని మోదీ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పరీక్షపై చర్చ, ఎగ్జామ్ వారియర్స్ పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శించారు. మోదీ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడుకునే పనిలో ఉన్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఓటమి ఖాయమన్నారు నేతలు. దేశంలోని ఉన్నత విద్యపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరంతరం దాడి చేస్తున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ పేరుతో సొంత డబ్బా కొట్టుకుంటున్నాడని విమర్శించారు. 3 ఏళ్లుగా నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ స్కాలర్షిప్ అమలు కావడం లేదన్నారు. ఈ స్కీమ్ కు 40 కోట్లే ఖర్చవుతుందన్నారు. కానీ పరీక్షా పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ ప్రచారానికి 62 కోట్ల ప్రజాధనం వృధా చేస్తుందని విమర్శించాడు. ఎన్డీఏ సర్కార్ విధానాలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయన్నారు. సంఘ్ పరివార్ నుంచి మాత్రమే వైస్ ఛాన్సలర్లను నియమించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయని ట్విట్టర్లో ఫైర్ అయ్యారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడుకునే పనిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ నేతలు. దీనిలో భాగంగానే నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ లో దేవుడిని కాదంటూ కామెంట్స్ చేశారన్నారు. 8 నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో తాను దేవుడి దూతనంటూ మోదీ చెప్పాడన్నారు. ఆ వ్యాఖ్యలతో ఎలక్షన్స్ లో బీజేపీకి ఎంపీ సీట్లు తగ్గాయన్నారు. ఆ డ్యామేజ్ సరి చేసుకోవడానికే మనిషన్నాక తప్పులు జరుగుతుంటాయని మాట్లాడారని ట్విట్టర్లో విమర్శించారు జయరాం రమేష్. ఢిల్లీ ప్రజలంటే బీజేపీకి ద్వేషమన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్. 25 ఏళ్లుగా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాలేదన్నారు. అందుకే దేశ రాజధాని ప్రజలపై కాషాయ పార్టీ కక్ష కట్టిందన్నారు. మోదీ ప్రభుత్వం ఢిల్లీని నేర రాజధానిగా మారుస్తోందని విమర్శించారు. శాంతి భద్రతలు అదుపు చేయడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఫలమయ్యాడని ఆరోపించారు. రోహింగ్యా చొరబాటుదారుల పేరుతో పూర్వాంచల్ దళితుల ఓట్లను తొలగిస్తున్నారన్నారు కేజ్రీవాల్. बीजेपी धरना पार्टी बन गई है. रोज इनके लिए मैं सोच रहा हूँ एक टेंट लगवा देता हूँ बाहर, मेरे घर के बाहर, और परमानेंटली ये भी 100-200 आदमी वहाँ बिठा दें. रोज बस बैनर बदल लिया करें कि आज इसके लिए धरना कर रहे हैं, आज उसके लिए धरना कर रहे हैं. भारतीय जनता पार्टी पूर्वांचलियों के और दलितों के वोट कटवा रही है. कच्ची कॉलोनियों में 90% से ज्यादा लोग पूर्वांचली रहते हैं. मैं भारतीय जनता पार्टी से पूछना चाहता हूं, 10 साल के अंदर आपने कच्ची कॉलोनियों के लिए क्या किया? जितने मुद्दे ये उठा रहे हैं वो इनको उल्टे पड़ रहे हैं. क्यों? क्योंकि इनके मुद्दे फर्जी हैं. ఢిల్లీని బీజేపీ, ఆప్ ప్రభుత్వాలు నాశనం చేశాయన్నారు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ ఖాజీ నిజాముద్దీన్. 10 ఏళ్లుగా ఢిల్లీ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కరోనా టైంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, మందులు అందించడంలో ఆప్, బీజేపీ విఫలమయ్యాయన్నారు. ఢిల్లీ ప్రజలు ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు నిజాముద్దీన్. केजरीवाल जी और मोदी जी दोनों की सरकारों ने जुगलबंदी कर कर कोरोना को भी सांप्रदायिक रूप देने की कोशिश की, और जिस समय उसको सांप्रदायिक रूप दिया जा रहा था, दिल्ली के मुख्यमंत्री के रूप में केजरीवाल जी आपको दिल्ली की जनता याद कर रही थी कि दिल्ली का गार्जियन आएगा और वो हमारे मरहमों पर, जख्म पर मरहम लगाएगा. लेकिन आप उस समय जुगलबंदी चल रही थी भारतीय जनता पार्टी और आम आदमी पार्टी की. యూపీలోని బీజేపీ ప్రభుత్వం మహాకుంభమేళాకు ఏర్పాట్లు తూతూ మంత్రంగా చేస్తోందన్నారు కూటమి నేతలు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.